ఇంకా ఉద్యమం ప్రారంభ దశలోనే ఉంది. ఇంత ఆవేశంతో ఉంటే ఇంకా చాలా ఉద్యమం ఉంది చేయాల్సింది. దానికోసం మీ ఎనర్జీ ఖర్చు చేయండి. తీన్మార్ మల్లన్నకి ఏం కాలేదు, బోనస్ వయసులోనే ఉన్నాడు. ఇప్పుడు మీరందరూ కొద్దిగా శాంతంతో కూర్చోండి. బీసీ రాజ్యాధికార సదస్సు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి బీసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ గారికి, అలాగే జీవితమంతా బహుజనులు బీసీల కోసమే ధారపోసి వారి రాజ్యాధికారం కోసం అహర్నిశలు తప్పిస్తున్న పెద్దలు నారగోని గారికి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట దొరలను ఎదురించి సవాల్ చేసి మొన్న ఒక దొరను ఓడగొట్టిండు, ఇక ఇద్దరిని కలిపి ఓడగొట్టేది ఉంది. గౌరవనీయులు పెద్దలు నా సోదరుడు వట్టె జానయ్య యాదవ్ గారికి, అలాగే మరొక సోదరుడు బీసీల పక్షపాతి అయినటువంటి సూర్యారావు గారికి, అలాగే ఈ బీసీ ఉద్యమంలో అడుగులో అడుగేసి ముందుకు నడుస్తున్నటువంటి మా అన్న ఓదేల్ యాదవ్ గారికి, అలాగే మరొక నాతో పాటు కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి బందారపు నరసయ్య గౌడ్ గారికి, ఇక అంతకంటే ముందు ఇన్ని రోజుల పాటు తీన్మార్ మల్లన్న టీంను ఒకే కక్షలో నడిపించినటువంటి నా అంతరాత్మ సమానుడైనటువంటి మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ రజనీ కుమార్ గారికి, అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి భావన గారికి, అలాగే జర లేవు ఇందిరక్క, ఒక్కసారి నువ్వు లేవు, అక్కను లేవమంటున్నా, నువ్వు కూర్చో వదేలన్నా. జర ఈ ఫేస్ గుర్తు పెట్టుకో జానారెడ్డి, నువ్వు ఈ ఫేస్ గుర్తు పెట్టుకో, పని ఉంది నీకు, కూర్చోక్క. అలాగే మన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాగార్జున సాగర్లో పులిబిడ్డ లెక్క బతికినటువంటి మన నిమ్మల రాములు గౌడ్ గారి రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డ మన కొండన్న గారికి, అలాగే రమేష్ యాదవ్ గారికి, గజేందర్ యాదవ్ గారికి, చాపర్తి కుమార్ గారికి, తెలంగాణ బీసీల బతుకు మారాలని తన బతుకును పనంగా పెట్టినటువంటి బత్తుల సిద్ధేశ్వరన్న గారికి, అలాగే బీసీ జేఏసీ నుంచి మొట్టమొదటగా సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి ప్రసన్న సోదరి గారికి, అలాగే నాకెల్లప్పుడు వెన్నుదన్నుగా నిలబడి సూచనలు సలహాలు చేస్తున్నటువంటి అన్న జగదీష్ యాదవ్ గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి, సోదరి బాలమణి గారికి, డాక్టర్ నాగార్జున గారికి, అలాగే పూస సీనన్న గారికి. అరే మన నేత వచ్చి ఎటు బా ఎటు పోయిండు? అలాగే శేఖర్ యాదవ్ గారికి, రమేష్ యాదవ్ గారికి, సుదర్శన్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, సోదరి జయంతి గారికి, రమా ముదిరాజ్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి తీన్మార్ మల్లన్న టీం వివిధ జిల్లాల కన్వీనర్లు,
నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, వేదిక మీద ఇంకెవరిదైనా పేరు మన రమేష్ అన్నకు, అలాగే మా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడికి విచ్చేసినటువంటి తీన్మార్ మల్లన్న టీం కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరించి చెప్తా ఉన్నా. సౌండ్ ఏదన్నా తేడా ఉందా? ఏం లేదుగా, రైట్. గత కొన్ని సంవత్సరాలుగా కేసీఆర్ సాగిస్తున్నటువంటి అరాచకాన్ని ఎదుర్కోవడం కోసం ఒకరు ఇద్దరమై మొదలుపెట్టినటువంటి ఒక పోరాటం, అది తీన్మార్ మల్లన్న టీంగా రూపాంతరం చెంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ తప్పు చేయాలంటే లాగులు దరుచుకునేటట్టు భయపెట్టినటువంటి తీన్మార్ మల్లన్న టీం ఏదైతే ఉందో ఆ టీంకు రుణపడుతూ రెండు విషయాలు చెప్పాలి. ఇవాళ తీన్మార్ మల్లన్న టీంని బీసీ జేఏసీలో విలీనం చేసినటువంటి సందర్భంలో నా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న టీం సభ్యులకు ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మీరు అనుకుంటున్నారు ఇది విలీనం అని కాదు, మీకు ప్రమోషన్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. రేపు జరగబోయేటువంటి బీసీ యుద్ధంలో ముందు వరుసలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు నిలబడతారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్లకు మరోసారి ప్రజలను సమస్త కష్టాల నుంచి ముందుకు తీసుకుపోతారు. ఆ దిశగా మిమ్మల్ని నడిపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, నాకు ఇప్పటికే అధ్యక్షులు రజనీ వారు చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు, అన్న తీన్మార్ మల్లన్న టీంలా ఇప్పటిదాకా సీను మాట్లాడిండు, కోటోళ్ళ పిల్లగాడు, అగో మా సీను కోటోళ్ళ పిల్లగాడు ఇంకెన్ని రోజులు ఊరుకుంటారన్నా, మీ ఓట్లు మీరేసుకోరని చెప్పి వీడికి వచ్చి చెప్పిపోతా ఉన్నాడు మనకు మైకులా. మీ బీసీలంతా ఒక్కడిగారన్నా, మమ్మల్ని కూడా మీతో పాటు నడిపించకపోయి మా వాళ్ళలో ఉన్న పేదవాళ్ళని కాపాడండి అన్న అని చెప్పి వచ్చి గట్టిగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇంకో వైపు నుంచి శివవీర్ రెడ్డి వచ్చిండు, వచ్చి అన్న మా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి న్యాయం జరగాలంటే బీసీలు అధికారంలోకి రావాలని వాళ్ళు చెప్పిపోతా ఉన్నారు. వైపు ఇవాళ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఈ ఉద్యమంలో ఉన్నారు. ఒక విషయం, మైనారిటీ సోదరులు ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా కొన్ని విషయాలు చెప్పాలి. మహారాష్ట్రలో ఇక్కడ ఉన్నటువంటి లంబాడా బిడ్డలు మహారాష్ట్రలో బీసీలు, ఇక్కడ బీసీ ఉద్యమం చేయడం అంటే అక్కడ ఉన్న బీసీలకు న్యాయం కోసం పోరాటం చేయడమే. ఇంకో చోట ఉన్నటువంటి ఎస్టీలు, మేము మహారాష్ట్రలో మేము ఎస్టీ, మేము షెడ్యూల్ ట్రైబ్స్ అక్కడ మహారాష్ట్రలో, ఇక్కడ బీసీ. మనము ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఒకరు ఎక్కువ తక్కువగా విడిపోయి ఉండొచ్చు కానీ ఈ బీసీ ఉద్యమం మనందరినీ సమాన స్థాయికి తీసుకురావడం కోసమే చేయబోతున్నటువంటి ఉద్యమంగా. కూర్చోరాదురా, ఓ సార్ కూర్చోరు, అట్లా కూర్చోరు. ఇక్కడ ఈ ఉద్యమం దానికోసం చేస్తా ఉన్నాం. చాలా మంది ఎట్లా మల్లన్న ఇది ఎట్లా కోఆర్డినేషన్ జరుగుతుంది, పెద్దలు నారగోని గారి ముందు నేను ఒకటి పెడతా ఉన్నా, ఆయనకున్నటువంటి అనుభవాన్ని అన్న నువ్వు పరిశీలించాలి, నువ్వు రావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి ఇక్కడికి రప్పించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ విషయంలో మేము తెస్తాం, మేము ఇస్తాం, లేకపోతే దాన ధర్మం చేస్తాం. అయితే పాప ఆయన 42 ట్రాప్లో అందరు పడరు చాలా మంది. అది ట్రాప్ అన్న విషయం మనకు తెలుసు, దాని చుట్టే మనని బతుకమ్మ ఆడిస్తారన్న విషయం కూడా తెలుసు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమంతో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అనుసంధానం ఎలా కావాలంటే, నీవు 42 నాకు ఇచ్చేది లేదు, అది సచ్చేది లేదు, నీతోటి కాదు, నువ్వు గిత్తత మనిషివి, గింత పెద్ద మందికి నువ్వు రిజర్వేషన్ ఆడ తీసుకొస్తావా, నీతోటి కాదు అది. కానీ
ఇప్పుడు చెప్తా ఉన్నా, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదల వాటా పేదలకు దక్కాలి. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసింది అందరూ అగ్రవర్ణాలు కాదు, పెట్టుబడిదారులు, అందులో ఉన్న పెట్టుబడిదారులు మాత్రమే. ఇక ఇంకొక విషయం, ఆయన 42 నాకెరికేని 42 తమాషా రేపు ఢిల్లీ పోయి ధర్నా చేసి వచ్చి మేము ఎంత కష్టపడ్డామంటే, ఎంత చెమట తీసినామంటే, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడంటే, రాష్ట్రపతి కలవలేదంటే మన దగ్గరికి వచ్చి మళ్ళా నంగనాచి మాటలు చెప్పి మీరంతా మళ్ళా కాంగ్రెస్ పార్టీ కోటేయరని చెప్పి మళ్ళా వచ్చి డ్రామాలు చేస్తారన్నట్టు. ఈ డ్రామాల కార్యక్రమం ఉంది ముందుగాల, ఇంకా 4-5 రోజుల తర్వాత ఉంటుంది, మీరు చూడ్రి. అయ్యా నువ్వు మాకిచ్చుడేంది, నువ్వు మాకిచ్చుడేంది? అందుకోసమే నారాయణ గారు ముంగడ చెప్తా ఉన్నా, 4% तेरा है बाकी सब हमारा है. 4% 4% నీది, మిగిలిందంతా నాది. 42 నువ్వు ఇచ్చుడు కాదు, 4% तेरा है బాకీ సబ్ హమారా హే. నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరిది కలిసి 96%. 42 ఎవడన్నాడు? నీది 4. నీ 4 తీసుకొని పక్క జరుగు, నీ 4 తీసుకొని పక్క జరుగు. నువ్వు పంచుడైందా మాకు? చార్ పరిషత్ కాకపోతే ఎక్కువ ఉంటారా అని అగ్రవర్ణ పేదలు. అందుకే 100%లో 4% ఇది నువ్వు తీసుకొని పక్క జరుగు నాయనా. మేము ఎట్లా పంచుకోవాలని మాకు తెలుసు. ఇక్కడ మాకు ఊర్ల పండి పండుగలు అయితే యాట కుప్పలు వేసుకున్న వాళ్ళం, మాకు తెలియదా అన్న ఎట్లా పంచుకోవాలన్నారు రిజర్వేషన్? మాకు తెలియదా? కళ్ళం చేసుకుంటే ఇనాములు పెట్టేటోళ్ళం అందరికీ కుప్పలుగా ఎంత పంచుకోవాలన్నా ఎంత అన్నో మాకు తెలియదా? మీరేదో మొగుల మీదకేం దిగొచ్చినట్టుగా మీకోసం వీళ్ళు కష్టపడతారా? నిన్న పత్రికల కేసీఆర్ ఫోటోవా, రామచంద్రరావు ఫోటో, కవిత ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో వేసి బీసీ ఛాంపియన్ ఎవరని రాసిరన్లా. ఈ చంద్రశేఖర్ గౌడు, కవిత రజక, రామచంద్ర ముదిరాజు, రేవంత్ చారి, ఇందులో ఎవరు ఛాంపియన్ అని రాసిర్రు. ఇక వాళ్ళ కథ చూడు ఎట్లున్నదో. ఎవరు వీళ్ళంతా? వీళ్ళకు మనకేం సంబంధము? వీళ్ళ ఛాంపియన్ ఏంది? వీళ్ళు దొంగలు కదా, బీసీల దొంగలు వీళ్ళు. బీసీల ఇండ్లలో పోయి దోసుకపోయిన దొంగలు వీళ్ళు. వీళ్ళు ఛాంపియన్ లేదా? తెలంగాణ ఛాంపియన్ ఎవరా? మా నారవాణి కదా ఛాంపియను. తెలంగాణ ఛాంపియన్ ఎవరా? మా బత్తుల సిద్ధన్న కదా ఛాంపియను. వీళ్ళు కదా ఛాంపియన్లు. మా నిమ్మల రామలన్న కుటుంబం కదా ఛాంపియను. మీరెక్కడి ఛాంపియన్లు? ఇవాళ ఈ రకంగా వాళ్ళే ఛాంపియన్లట. రేపు మనం పోకపోయినా కానీ వాళ్ళే బతుకమ్మలు పేర్చుకపోయి వాళ్ళే ఆడి వాళ్ళే షేర్లు వేసి వస్తారట. రేపు పొద్దుగాల మన ఇంట్లో ఎవడన్నా వచ్చినా కూడా వాళ్ళే మునిగి వస్తుండొచ్చు పోయి. మొత్తం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్లో చూసినా ఒకటే లొల్లి, బీసీల లొల్లి. ఏది రామా లొల్లి? ఎటు పోయారామా వాటా? ఎప్పుడు వస్తుందిరా మా వాటా? ఎందుకు వేయాలరా మీ కోటు? జరుగుతుందా లేదా ఊర్లలో చర్చ? జరుగుతుందా? జరుగుతుంది అనుకున్న వాళ్ళే చేయలేవటండి. మీ ఊర్లో జరుగుతుందా చర్చ? జరుగుతుందా? పక్కా రైట్. ఒక్క మాట, ఈ చర్చ ఎన్నడలేంది ఇవాళ ఎందుకు జరుగుతుంది? మనోళ్ళు 20-30 ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నారు కదా ఇందిరా పార్క్ కాడ, సుందర విజ్ఞాన కేంద్రం కాడ పోరాటం, స్కాలర్షిప్ల పోరాటాలు జరిగినాయి కదా 30 ఏళ్ళు. ఎందుకు చర్చ జరుగుతుందంటే ఎస్ ఒక్క తీన్మార్ మల్లన్నతోనే ఉంది ఇప్పుడు వాళ్ళకి పరేషాన్. ఒక్క తీన్మార్ మల్లనే. ఎందుకు తీన్మార్ మల్లన్నతోనే ఉంది పరేషాన్ అంటే
వాళ్ళు పార్టీలు అంటలేరా, వాళ్ళంతా లేదు తిని ఉంటామంటారు, కానీ వీడు పార్టీ అంటుండా, ఈ పార్టీతో మా కొంపలు మునిగేటట్టున్నాయా అని వాళ్ళ బాధ. ఇక ఎప్పుడైతే మనం రాజకీయ పార్టీ గురించి సమాలోచనలు చేస్తా ఉన్నామో, నేను పెద్దలు గౌరవనీయులు నారగోని గారి ఇంటికి పోయి కొంత సమాలోచనలు చేసినాం, ఎట్లా చేద్దాం, ఏం అంశాలని చెప్పి ఇట్లా వివిధ వర్గాలతో చర్చలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వస్తున్నటువంటి క్రమంలో బీసీ లాయర్లు, బీసీ డాక్టర్లు, బీసీ ఎంప్లాయీసు, బీసీ ఉద్యోగులు, బీసీ ఆర్టీసీ కార్మికులు ఎవరికి వాళ్ళు విడిపోయి బీసీ 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 సింగరేణిలో కూడా బీసీ అంటారు ఇప్పుడు. దీనికి ఎందుకు కారణం? కారణమేంది? ఒకే ఒక్కనిగా మాకు కావాల్సింది వాటా కాదు, అధికారం కావాలని చెప్పినాం కాబట్టి ఇది వచ్చింది. ఇలా వాళ్ళట రైలుపేటలో లక్యూరి ఢిల్లీలో పోయి ధర్నా చేద్దామని చెప్పి, ఎవరి కోసం చేయాలి మేము ధర్నా? తెలంగాణ ఉద్యమంలో 1200 మందిని చచ్చినామయ్యా మనం. ఇప్పుడు బీసీ ఉద్యమంలో 2-3 ఓసీలు ఆ పని చేయరు, మాకేం సంబంధం? ఈసారి ఆత్మ బలిదానాల బాట మీరు తీసుకోరు నాయన, మాకు జాలిగా. తెలంగాణ ఉద్యమంలో మా శరీరాలను వాడుకొని మీరు అధికారంలోకి వచ్చారు కదా, బరాబర్ చెప్తున్నా, మీ శరీరాలను వాడే బీసీలను అధికారంలోకి తెస్తా. మా వాళ్ళకు ఒక్క రక్తపు చుక్క కూడా రానియకుండా ఈ బీసీలను ఎట్లా అధికారంలోకి తేవాలో చూపెడతా ఖచ్చితంగా. సరే అన్నవు, మీ పార్టీ అన్నది 42% అని, ఇస్తే తీసుకుంటాం, ఇయ్యకపోతే గుంజుకుంటాం, గంతే. ఇయ్యకపోతే గుంజుకుంటాం, ఇస్తే తీసుకుంటాం, ఇవ్వకపోతే గుంజుకుంటాం. ఇదే మా నినాదం. నువ్వు 42% బీసీలకు టికెట్లు ఇస్తా, నేను కూడా ఇస్తా. రేపు పొద్దుగాల ఓసీలకు టికెట్లు ఇస్తా, చార్మినార్ టికెట్ వాళ్ళకే. రేపు పొద్దుగాల నాంపల్లి టికెట్ వాళ్ళకే, రేపు చంద్రాయనగుట్ట టికెట్ వాళ్ళకే, అన్ని ఇస్తాం వాళ్ళకు కూడా. ఎందుకు ఇయ్యం? మమ్మల్ని బీసీలను బిచ్చగాలుగా చేసి మీ భవన్ల చుట్టూ అడుక్క తినేటట్టు చేసి ఇలా ఎన్టీఆర్ భవన్ ఓ దిక్కు, టిఆర్ఎస్ భవన్ ఓ దిక్కు, గాంధీ భవన్ ఓ దిక్కు, బీజేపీ భవన్ ఓ దిక్కు, ఈ అన్ని భవన్లు విలీనం చేస్తానో నాడు అన్ని భవన్లు అమ్ముతా, ఈ భవన్లన్నీ అమ్మి పేదలకు సర్కారు దవాఖానలు కట్టిస్తా. ఎందుకు చెప్తున్నంటే, ఈ భవన్లలో సెల్లు తయారు చేసి అందులో బీసీ సెల్లు, అందులో ఎస్సీ సెల్లు, అందులో ఎస్టీ సెల్లు, అందులో మహిళా సెల్లు ఉన్నదే. కాంగ్రెస్ పార్టీలో ఓసీ సెల్ ఉందా? మరి మీ సెల్ ఎందుకోలేదు? రేపటి బీసీ పార్టీలో ఓసీ సెల్ కూడా ఉంటుంది, మీరు మా జాతులను ఎన్ని రకాలుగా అవమానాలకు గురి చేసిరో బదలాలేంగే, పక్కా తీర్చుకుంటాం. ఇక ఈ మాటలు రాజ్యాధికారం వైపు చెప్తే, తీన్మార్ మల్లన్నని మొన్న హత్యాయత్నం చేసిరు నా పైన. తీన్మార్ మల్లన్న చచ్చిపోతే బీసీ ఉద్యమం ఆగిపోతుందని వాళ్ళ ఆలోచన. వాస్తవానికి తీన్మార్ మల్లన్న ఏం చెప్పిండా? అమ్మా, నీకు మాకేం సంబంధము, మీ జాతులకు మా జాతులకు కన్సంపొత్తు లేదు, మనసంపొత్తు లేదు కదా అని చెప్పినాము. మా ఇందిరక్క చెప్పాలి అంటామా లేదక్క? ఊర్లో పొంటి కన్సంపొత్తు మనసంపొత్తు అనేది మాట్లాడతామా లేదా సామెత? ఆమె దొరసానే, ఆమెకి ఎట తెలుస్తుందా? మన మంగళోళ్ళ తల్లి ఆవేదన తెలుస్తుందా ఆమెకు? మన సాకలోళ్ళ తల్లి ఆవేదన తెలుస్తుందా? మన గౌండ్ల తల్లి సంస్కృతి దొరసానికి ఎట తెలుస్తుందా? తెలియదు కదా. అందుకోసమే తీన్మార్ మల్లన్న మీద ఈ మా పొత్తు సంగతి ఏమో కానీ కొత్త పొత్తు బయటపడ్డది. దాంతో కొత్త పొత్తు బయటపడ్డది. అసలు కల్వగుడ్ల కవిత కాంగ్రెస్కి ఏం సంబంధం? ఆ పొత్తు బయటపడ్డది, ఈ పొత్తు ఏమో కానీ.
మహా పొత్తుల మీరుండి నేనేమన్నానా పోని కంచం పొత్తున్నదా మీకు మాకు మంచం పొత్తున్నదా బియ్యం పొత్తున్నదా అనేది మాట. నేను లేదనే అంటే నేను అన్నదే లేదని, మరి ఉంది కావాలని మీరంటే మేము ఏం చేయాలి? మేము ఎట్లా పడితే అట్లా పోయేటోళ్ళమేనా? మేము ఎట్లా పడితే అట్లా ఎవరితో పడితే వాళ్ళతోటి బియ్యం పొత్తులు పొందుతామా? పొందాం కదా. అందుకోసమే మీ ఇంటి మీద కాకి మా ఇంటి మీద ఆలితే కాల్చి పారేస్తాం తప్ప మీతో సోపతి ఉండదు మాకు. మీరు ఇలా ఆమెనట 72 గంటల దీక్ష చేస్తుందట. వద్దు తల్లి 700 రోజులు చేయి, నేను ఎవడొద్దు అన్నాడు? మీ నాయన 9 రోజులు చేసి మా కొంపలు ఆర్చిండు 10 ఏళ్ళు. ఇప్పుడు నువ్వు 72 గంటలు నువ్వు కొంపలు ఆర్దామని దిగుతా ఉన్నావు. దయచేసి కల్వకుంట్ల కవిత గారు మా బీసీజేఏసీ తరఫున చెప్తా ఉన్నాం, మా ఆడబిడ్డలు అందరి తరఫున చెప్తా ఉన్నాం, కనీసం ఒక 17 రోజులన్నా దీక్ష చేయి తల్లి. తిండి తినకుండా నీళ్ళు తాకుండా చేయాలి. మా బత్తల సిద్ధాన్ని చేసిన చూడు గట్ట చేయాలి నిజాయితీగా. మీ నాయన నీమ్స్లో ఉంటే కొంగుసాటుకు ఇడ్లీలు తీసుకపోయి తినిపించిన మహానుభావురాలివి నువ్వు. ఈ దీక్షలు నువ్వు చేస్తా అంటే నీ ఎన్ని లలిత కళలు ఉంటాయో ఆ దీక్షలో మాకు తెలివయా? నీమ్స్ దవాఖానలో జరిగింది కదే కదా. సరే, ఈ ఉద్యమంలో బీసీలు అధికారంలోకి రావడానికి నేను ఆత్మ బలిదానానికి సిద్ధంగా ఉన్నాను కవిత గారు ప్రకటించినా మాకే ఇబ్బంది లేదు, మాకే బాధ లేదు. ఎందుకంటే 1200 శరీరాలు మన వాళ్ళకి ఇచ్చినాం, మనకు వాపస్ రావాల్సి ఉంది చాలా ఇంకా. కాబట్టి ఈ బీసీ ఉద్యమంలో ఎవరైతే నిజాయితీగా ఈ బీసీ ప్రజల కోసం వాళ్ళ జీవితాలు మార్చడం కోసం ముందుకొస్తారో వాళ్ళందరి ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిలో చల్లుకోనైనా వాళ్ళని ఉద్యమంలోకి తీసుకొస్తాం. ఎవరైతే ఈ బీసీల ప్రయోజనాలు తాకట్టు పెట్టి అగ్రవర్ణాల దగ్గర వాళ్ళ మోచేతి నీళ్లు తాగుకుంటా కూర్చుంటారో వాళ్ళని రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేస్తాం. ఈ 2 చేస్తాం సోదరులారా. ఇక బీసీ మహిళలు ఇప్పటిదాకా సోదరు చెప్పిండ్రు, అక్క చెప్పిందే ఏమని, మహిళలకు రిజర్వేషన్ బిల్లు పెట్టిరు. మరి మహిళలకు రిజర్వేషన్ బిల్లు అయితే మన మహిళలు ఉన్నారా? అన్న బీసీ మహిళలు ఉన్నారా? లేరు. మరి బీసీలకు రిజర్వేషనే లేదా? అక్క చెప్పింది కరెక్టే. ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం, 2026లో రాబోతున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే చట్టసభల్లో ఉందో దాంట్లో బీసీల వాటా బీసీలకు తేల్చాల్సిందే, బీసీ ఆడబిడ్డలకు కూడా అందులో వాటా దక్కాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తుందని చెప్పి మన చారన్న చెప్పిపాయే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం వాళ్ళేమో అభ్యర్థి వేటలో ఉన్నారు, మనమేమో వడపోతలో ఉన్నాం గంతే. మన దగ్గర ఉన్న అభ్యర్థులను వడపోస్తున్నాము, వాళ్ళేమో వేటకాడు ఉన్నారు ఎవరిని పెడదామని. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో బీసీజేఏసీ పోటీ చేస్తూ ఉంది. అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీజేఏసీ కూడా అభ్యర్థులు పోటీలోకి దిగబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 2028 నాటికి మన గుప్పిట్లోకి ఈ బీసీల చేతిల్లోకి తీసుకురావడమే మన అంతిమ లక్ష్యం అనేది మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా సోదరులారా. ఇక అలాగే మనకు చాలా పని ఉంది, మనకు చాలా పని ఉంది. నాగార్జున సాగర్లో ఓ పటవ కొండన్న, ఓ పటవ చూడు, ఓ పటవ చూస్తే ఆ పటవనే తలగోరి కావాలి వాళ్లకు, వాళ్ళ రాజకీయ సమాధులకు. ఆ రకంగా మనకు పనులు ఎక్కడికక్కడ ఉన్నాయి. రేపొద్దున ఇదే సూర్యాపేట నియోజకవర్గంలో మన బిడ్డ వట్టె జానయ్య యాదవ్ గర్జించి సింహం లెక్క రేపొద్దున ఆ జిల్లాను కూడా కదిలించబోతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి
పలు జిల్లాలకు ప్రతి మారుమూల గ్రామానికి కూడా బీసీ జేఏసీ ఇలా విస్తరిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ప్రజలంతా తండోపతండాలుగా ముందుకొస్తా ఉన్నారు, ముందు వరుసలో ఉన్నారు. ఈ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి కోర్ కమిటీ సభ్యులకు కూడా చెప్తా ఉన్నా, బీసీలు అంటేనే పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి ఈ సంఖ్యను ఎక్స్పాండ్ చేయండి, ఈ కోర్ టీంని ఎక్స్పాండ్ చేయండి, ఇంకా ఎక్కువ మందిని దీంట్లోకి ఎక్స్పాండ్ చేసి తీసుకొని అందరి సమాలోచనలు ఒక వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే తీన్మార్ మల్లన్న టీం సభ్యులు ప్రతి జిల్లాలో బీసీ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ముందుకు తీసుకుపోతారు. దానికోసం వాళ్ళందరూ కూడా సమాయత్తం అవుతా ఉన్నారు. వాళ్ళను కూడా సముచితమైనటువంటి పదవులు ఇచ్చి గౌరవించి బీసీ జేఏసీ వాళ్ళను కూడా ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే సోదరులారా, ఇవాళ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తీన్మార్ మల్లన్న టీం, బీసీ జేఏసీ ఈ రెండింటిని కలపాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. రేపు పొద్దుగాలంటారు మీ టీమునే కలపలేదు నువ్వు బీసీ జేఏసీలో, రేపు మమ్మల్ని కలుపుతావా అనేటువంటి మాట రాకుండా మన ఇంటి దగ్గర నుంచే ప్రారంభించిన ఈ విలీన కార్యక్రమాన్ని. అందుకోసమే సోదరులారా, ఇక ఈ నెల రోజుల్లో అన్ని జిల్లాలకు బీసీ జేఏసీ కమిటీలు ఫామ్ కాబోతా ఉన్నాయి. సూదగాని హరిశంకర్ గారి నాయకత్వంలో ఒకసారి లేవన్నా, ఆయన నాయకత్వంలో అన్ని జిల్లాల బీసీ జేఏసీలు ఫామ్ కాబోతా ఉన్నాయి. అన్ని జిల్లాల్లో ఉద్యమకారులను ఒకే వేదిక మీదకి తీసుకురావడానికి, ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సూదగాని హరిశంకర్ అన్న 24 గంటల పాటు బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి బిడ్డ. ఆయన సారథ్యంలో మనం ముందుకు పోతా ఉన్నాం. అలాగే తెలంగాణ ఏ ఎన్నిక జరిగినా ఇవాళ ఏదో 10 మందికి సంబంధించింది, ఏదో సుప్రీంకోర్టు ఏదో చెప్పింది 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. మహారాష్ట్రలో కూడా గట్టిగా చెప్పారు, 3 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఆ 10 మంది బై ఎలక్షన్ వస్తుందని ఆశ లేదు. కానీ ఎక్కడ బై ఎలక్షన్ వచ్చినా మనం ఎన్నికల్లోకి దుంకాల్సిందేగా. మరి మాకు ఓసీల్లో ఉన్నటువంటి పేదలు కావాలి, మాకు వాళ్ళ అభ్యున్నతి కావాలి, మాకు వాళ్ళని కూడా, అందులో తిండికి గతి లేనటువంటి పేదవాళ్ళు కూడా ఉన్నారు సుమా, అగో వాళ్ళని హక్కున చేర్చుకుంటాం, వాళ్ళ జీవితాలు పైకి తీసుకొస్తాం. ఇది మా బాధ్యత. అలాగే రేపొద్దున జరగబోయేటువంటి ఈ బీసీ ఉద్యమంలో మనమంతా సోషల్ మీడియాని వాడాలా, సోషల్ మీడియాని విస్తృతంగా వాడాలా. ఎక్కడ అవకాశం వచ్చినా మన వాదాన్ని వినిపించాలా, ఎక్కడ చర్చ జరిగినా మన గొంతును కదిలించాలా. ఇది ఒక బీసీల పోరాటమే కాదు, ఇది ఎస్సీ ఎస్టీ సోదరుల పోరాటం కూడా, ఇది మైనారిటీ సోదరుల పోరాటం కూడా. అందుకోసమని సోషల్ మీడియాని విస్తృతంగా వాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మల్లన్న నువ్వు పాదయాత్ర చేస్తే బాగుంటుందని చెప్తా ఉన్నారు. పాదయాత్ర కాదు నాయన, పాడెక్కేదాకా యాత్ర చేస్తా, పాడ ఎక్కేదాకా యాత్ర చేస్తా, కానీ బీసీల రాజ్యం మాత్రం తెస్తా, బీసీల రాజ్యం మాత్రం తెస్తా. అతి త్వరలోనే కార్యాచరణ ఉంటుంది. ఈ కార్యాచరణలో భాగంగా ఆగస్టు 15 తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి ఉద్యమ కార్యాచరణ చేద్దాం. ఈ 42% నాటకమాడి ప్రజల్ని ముంచితే తెలంగాణ రాష్ట్రంలో 28 టోల్గేట్లు ఉన్నాయి, అంతే కాదు, 28 టోల్గేట్లు ఉన్నాయి. ఈ 28 టోల్గేట్ల కాడ కూర్చుంటాం. ఎట్లా పోతారో పోరి, ఈ 28 టోల్గేట్ల కాడ కూర్చుంటాం, నిరసన తెలియజేస్తాం. మమ్మల్ని 42% ఇస్తా అని మోసం చేసి మళ్ళీ దొంగ నాటకాలు ఆడితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. మీరు ఇస్తానదైతే ముందుగా ఈరి, మేము తీసుకునేది ఏదో తీసుకుంటాం, కానీ ఆ 42% ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెప్తా ఉన్నా, ఇవాళ బీసీల గురించి మాట్లాడవా,
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ బీసీలు ఓట్లేస్తేనే కదా 10 సంవత్సరాల పాటు గద్దె మీద కూర్చున్నావు. ఇలా బీసీల రిజర్వేషన్ అంశం చర్చకు వస్తే నీకు నోరు కదులుతలేదు. ఇక రామచంద్రరావు అయితే కుండబద్దలు పెట్టినట్టు మేము ఇయ్యనేయమని చెప్పేసిండు. ఇక కాంగ్రెస్ వాళ్ళది వస్తున్న పోతున్న ఓ రామశిల్క ఇక తెస్తున్న చూడరు అని చెప్తానే ఉంటారు. ఎప్పుడు మీ నాటకాలన్నీ చూస్తూనే ఉన్నాం. మీరెన్నడి కూడా మా వాళ్ళు కాదు. మీ పార్టీలు ఎప్పటికి కూడా మా కిరాయిన్లే, మాకు కిరాయిన్లే. ఎస్, తెలంగాణలో బీసీల సారథ్యంలో రాజకీయ పార్టీ రాబోతుంది. అతి త్వరలో ఈ రాజకీయ పార్టీ లాంచ్ కాబోతా ఉంది. ఈ రాజకీయ పార్టీ కూడా రాజకీయాలు చేయడం కోసమే, పేదల బతుకులు మార్చడం కోసమే వస్తా ఉంది సోదరులారా. ఆ రాజకీయ పార్టీ పేరేంది మల్లన్నాను ఒక ఆయన. ఏ రోజు వస్తుంది మల్లన్నాను ఒక ఆయన. సోదరులారా, తినబోయే ముంగట రుచులేందుకు, 4 రోజులు అయితే అన్నీ వస్తాయి కదా. కాబట్టి బీసీల చేత రాజకీయ పార్టీ వస్తూ ఉంది. అలాగే ఇంకా కొద్దిమంది పెద్దలతోని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి, లోకల్ బాడీ ఎన్నికల్లో ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి విషయంలో కూడా అందరితో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చల్లో భాగంగా పలు రాజకీయ నిర్ణయాలు జరుగుతాయి. కాబట్టి సోదరులారా, రాజకీయాలు చేద్దామా వద్దా? వట్టిగా ధర్నాలు చేసి పోయి ఆ ఇందిరా పార్క్ కాడికి పోగానే ఆ పోలీసు వాళ్ళు అడ్డుకొని ఇట్లా దెబ్బలు తాకంగానే మనమే పోలీసు వానికి పెట్టి కొట్రా అని కొట్టిపించుకొని వచ్చి ఇంట్లో పండుకొని కాపుతా ఉంటే అనుకుంటా పంటం. ఇవి వద్దాయా? ఇవి పోరాటాలు కాదు. మనకు రాజకీయ కుర్చీ దక్కాలి. अब की बार बीसी सरकार, अब की बार గట్టిగా 2 చేతులు లేబట్టి చెప్పండి.